ఆ స్వామి ఇప్పుడెక్కడా? ఎందుకు వాయిస్ వినిపించకుండా సైలెన్స్? ఎన్నికల్లో పార్టీ ఓటమి కారణమా? లిక్కర్ స్కామ్ పై జరుగుతున్న ఎంక్వైరీ భయమా? కేడర్కు దూరంగా ఉంటున్న మాజీ మంత్రి కల్లత్తూరు నారాయణ స్వామిపై పలు అనుమానాలు రేకుతున్నాయి. స్వామి ఉన్నదెక్కడా? ఇక రాజకీయాలకే దూరమా? అజ్ఞాతం వీడని స్వామి ఆంతర్యమేంటి అంటూ ఎవరికి వారు తోచిన రీతిలో వారు ఊహించేసుకుంటున్నారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో 5 ఏళ్ల పాటు డిప్యూటీ సీఎం, అంతేకాదు ఎక్సైజ్ శాఖ మంత్రిగా కల్లత్తూరు నారాయణ స్వామి బాధ్యతలు నిర్వహించారు. అధికారంలో ఉన్న 5 ఏళ్లు ఆయన శాఖపై కంటే అప్పటి ప్రతిపక్షమే ఆయనకు టార్గెట్. టీడీపీ అధినేత చంద్రబాబు సొంత జిల్లా కావడంతో హౌస్లోనైనా బయటైనా మైక్ దొరికితే చాలు చంద్రబాబే టార్గెట్. సొంత నియోజకవర్గం గంగాధర నెల్లూరులో గడప గడపకు వెళ్లిన చంద్రబాబుపై ఆరోపణలు చేయడమే ఆయన పనిగా మారింది. మాట్లాడినంతసేపు టీడీపీని, చంద్రబాబుపై విమర్శలు చేయడమే స్వామి కర్తవ్యంగా మారింది. ఇలా అధికారంలో ఉన్న 5 ఏళ్లు నారాయణ స్వామి అధికార కాలం ముగిసింది. పార్టీకి విధేయుడిగా కొనసాగిన నారాయణ స్వామి 2024 ఎన్నికల్లో పోటీ చేసేందుకు అవకాశం రాలేదు. చిత్తూరు పార్లమెంటు నుంచి పోటీ చేసేందుకు వైసీపీ అధిష్టానం అవకాశం ఇచ్చినా స్వామి సొంత నియోజకవర్గాన్ని వీడేందుకు అంగీకరించకపోవడంతో చివరకు కూతురుకు ఛాన్స్ ఇచ్చింది. దీంతో వారసురాలిగా కృపాలక్ష్మికి ఛాన్స్ దక్కింది. ఇలా విధిలేని పరిస్థితుల్లో గంగాధర నెల్లూరు ఎస్సీ నియోజకవర్గం నుంచి స్వామి తప్పుకోక ఆ తర్వాత సీన్ రివర్స్ అయ్యింది. రాష్ట్రంలో వైసీపీ ఓటమి, గంగాధర నెల్లూరు ఓటర్లు కూతురు కృపాలక్ష్మిని ఆదరించకపోవడంతో సీన్ రివర్స్ అయింది. ఎన్నికల ఫలితాల తర్వాత స్వామి ఒక్కసారిగా సైలెన్స్ అయ్యారు. ఇంటి నుంచి బయటకు రాకుండానే కొద్ది కాలమున్న నారాయణ స్వామి ఆ తర్వాత అమెరికాలో కూతురు వద్దకు చేరుకున్నారు. ఒక్కసారిగా స్వామి సైలెన్స్లోని సస్పెన్స్ ఏంటన్న దానిపై ఇప్పుడు చర్చ నడుస్తోంది. స్వామి వాయిస్ ఎక్కడా వినిపించకపోవడం ఆసక్తిగా మారింది. స్వామి ఏమయ్యాడు, ఎక్కడున్నారని చర్చించుకుంటున్న వారికి అసలు స్వామి ఆంతర్యమేంటో అర్థం కాకపోతోంది. కేడర్కి దూరంగా మాజీ డిప్యూటీ సీఎం నారాయణ స్వామి అమెరికాకు మకాం మార్చడానికి కారణాలపై చర్చించుకుంటున్నారు. లిక్కర్ స్కామ్ ఎంక్వైరీకి భయపడ్డారా, లేక పార్టీ పట్ల అసంతృప్తితో దేశాన్ని వదిలి వెళ్లారా అంటూ ఎవరికి తోచినట్లుగా వాళ్ళు భావిస్తున్నారు. ఇదే కారణమన్న అభిప్రాయం ఆయన అనుచరుల్లో ఉంది. ఇక లిక్కర్ స్కామ్ పై సిట్ దర్యాప్తు ముమ్మరం చేయడం కూడా స్వామి సైలెన్స్ కు కారణమని సర్వత్రా చర్చ నడుస్తోంది. ఎక్సైజ్ శాఖ మంత్రిగా 5 ఏళ్ల పాటు ఉన్న నారాయణ స్వామి లిక్కర్ కేసు తన మెడకు ఏమైనా చిక్కుకుంటుందన్న భయం కూడా ఉందన్న చర్చ జనంలో నడుస్తోంది. అందుకే స్వామి మౌనంగా విదేశాల్లో ఉండిపోయారా, లేక పొలిటికల్ గానే రిటైర్మెంట్ ఇచ్చి గంగాధర నెల్లూరుకు దూరంగా ఉండాలనుకుంటున్నారా అన్న దానిపై స్వామినే సస్పెన్స్ తెర తీయాల్సి ఉంది. ఏంటి అలాగే నిలిచిపోయావు? గోల్డ్, డైమండ్, సిల్వర్ రేట్ ఇలా ఉంటే ఇలా నిలిచిపోకుండా ఎలా ఉండేది? ప్రజలకు మనం ఏం చేయగలమో ఆలోచించుకురు. తగ్గింపు ధమాకా లలిత వారి మార్కెట్లోనే తక్కువ తరుగులో ఇంకా 1% తగ్గింపు ఇద్దాం. ఓకే, వజ్రాభరణాలకు క్యారెట్ కు 5000 రూపీస్ తగ్గింపు ఇద్దాం.